ఎవ్రీవన్. ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఎక్కడ పడితే అక్కడ తాగేయడం వలన ఒక ఫీవర్ వస్తుంది. కనిపెట్టగలరా? ఎవరైనా సరే మీకు తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ప్రతి ఒక్కరి కమెంట్ నేను చూస్తూ ఉంటాను. అలాగే మనం వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుక్కోకపోయినా సరే ఆ ఫీవర్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ బోర్డు మీద ఉంది టైఫాయిడ్ ఫీవర్. ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చెప్పేది ఒకే ఒక ఫీవర్ ఏంటంటే టైఫాయిడ్ ఫీవర్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాధురి వైటల్స్ RNO. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇంట బయట ఎక్కడైనా సరే ఏమైనా చెప్తారు అంటే నీకు ఏ ఫీవర్ వచ్చిందంటే టైఫాయిడ్ ఫీవర్ అంటారు. అసలు టైఫాయిడ్ ఫీవర్ ఎలా వస్తుంది? మీరు ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఎక్కడ పడితే అక్కడ తాగేయడం వల్ల టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. కేవలం ఇది మనం ఎక్కడో దోమలు కుట్టించుకోవడం అది కాదు. మనకి కంటామినేటెడ్ ఫుడ్, బయట ఫుడ్ తినడం వలన, బయట నీళ్లు తాగడం వలన, అలాగే మన వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం వలన ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అసలు బ్యాక్టీరియా ఏంటంటే సాల్మోనెల్లా టైఫీ. సాల్మోనెల్లా టైఫీ అనేది మెయిన్గా ఎంటర్ అయ్యేది ఇంటెస్టైన్స్లోకి. ఇంటెస్టైన్స్ నుంచి అది మెల్లంగా లివర్లోకి ఎంటర్ అవుతుంది. లివర్ నుంచి బోన్ మ్యారో, ఇలాగా ఇంటెస్టైన్స్కి వెళ్ళి అటాచ్ అయ్యి ఆ ఇంటెస్టైన్ని మెల్లంగా స్క్రాచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి స్టమక్ పెయిన్ వస్తుంది. ఎవరికైతే కనుక ఫీవర్ విత్ స్టమక్ పెయిన్ ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే కనుక ఇట్స్ కాల్డ్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ ఏంటంటే మెయిన్గా నైట్ టైమ్స్ 101, 102 degreesలో వస్తుంది. కంటిన్యూస్గా ఫీవర్ అయితే ఉండదు. ఫస్ట్ డే ఏమో ఫస్ట్ 1 పారాసిటమాల్తో ఇనఫ్ అయిపోతాము. సెకండ్ డేనా 2 పారాసిటమాల్, థర్డ్ డేనా 3 పారాసిటమాల్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అసలు టైఫాయిడ్ ఫీవర్ అయితే ఎందుకు వస్తుందంటే కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్, అలాగే ఫీకో ఓరల్ రూట్. ఎప్పుడైతే మనం వాష్రూమ్కి వెళ్ళామో హ్యాండ్ వాష్ చేసుకోకుండా సేమ్ అదే చేత్తో తినేయడం, పర్సనల్ హైజీన్ లేకపోవడం, బయట ఫుడ్ తినేయడం వల్ల వాళ్ళు ఎలా చేస్తారో మనకి తెలియదు. ఆ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యి ఇంటెస్టైన్స్లోకి ఎంటర్ అవుతుంది. మనం దీన్ని ముందే గ్రహించకపోతే దాన్ని అలాగే వదిలేస్తూ ఉంటే అది మెల్లగా బ్రెయిన్ కూడా అటాచ్ అయ్యి మొత్తానికి కూడా డ్యామేజ్ అయిపోతుందండి. అన్ని ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఒక్కొక్కసారి డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు సిమ్టమ్స్ ఏంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఫీవర్ ఉంటుంది, సివియర్ హెడేక్ ఉంటుంది, అలాగే స్టమక్ పెయిన్ ఉంటుంది, అలాగే స్పాట్స్, రెడ్ కలర్ ర్యాషెస్ టైప్ కూడా వస్తూ ఉంటాయి కొంతమందిలో. మీరు ఏం చేయాలి? ట్రీట్మెంట్ చేసిన టెస్ట్లు ఏంటి అంటే వైడల్ అలాగే MP వైడల్ టెస్ట్ అనేవి ఈ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. CBP టెస్ట్ చేయించుకోవాలి అంటే బ్లడ్ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, WBC కౌంట్, ఈ టెస్ట్లన్నీ చేయించుకున్న తర్వాత అసలు మీరు ట్రీట్మెంట్ ఏంటి అంటే మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేసేసి మీరు బయట ఫుడ్ తినడం మానేయాలి. ఆయిల్ ఫుడ్ కూడా తినడం మానేయాలి. మీరు తినడం వలన ఇంకా టైఫాయిడ్లో కూడా మీరు తినేస్తే గనక అది మల్టిప్లై అవుతుంది. ఆల్రెడీ మీ స్టమక్లో, మన పొట్టలో ఆల్రెడీ బ్యాక్టీరియాని చంపడానికి కొన్ని యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోయామో అదే టైఫాయిడ్ కింద మనకి బయటికి ఫీవర్ కింద వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలి, కాచిన వాటర్ని తీసుకోవాలి. అలాగే మీరు తినే ముందు అన్నీ హ్యాండ్ వాష్ మాత్రం ముఖ్యంగా ఏ పని చేసినా హ్యాండ్ వాష్ అనేది చాలా కంపల్సరీ అండి. మీరు అది మెయింటైన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు దీన్ని పట్టించుకోకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంటెస్టైన్స్కి అటాచ్ అవ్వదు కాబట్టి ఆ ఇంటెస్టైన్స్ని మెల్లంగా స్క్రాచ్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం పట్టించుకోలేదో ఇంటెస్టైన్స్ కూడా అటాచ్ అయ్యే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ కాంప్లికేషన్స్ వచ్చేసేసి డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? నేను టైఫాయిడ్ ఫీవర్ ప్రెగ్నెన్సీలో అది లేటర్ ఆన్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టైఫాయిడ్ ఫీవర్ గురించి మీకు ఎక్కడైనా సరే
ఈ క్లాస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ ప్లస్ లైక్ ఇవ్వడం వల్ల మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి. చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి మీకు ఇంకా వీడియోస్ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని అడుగుతూ ఉంటాము. కొంచెం లాస్ట్కి నేను మామూలుగా చెప్పేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరికైనా టైఫాయిడ్ ఫీవర్ అన్నారు అంటే కనుక ఇమీడియట్గా నా క్లాస్ చూసి మీరు రాసేయొచ్చండి. అందుకనే అలా నేను క్లాసెస్ని డిజైన్ చేస్తున్నాను. సింపుల్ వేలో మనం క్లాసెస్ని నేర్చుకుంటూ ఉండాలి.